వెల్కమ్ టు సంజు వ్లాగ్స్. నేను మీ సంజు అఫీషియల్. చున్ని రాలే, నాకు చున్ని లేకపోతే మంచిగా అనిపేది. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్ని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. అందరికి మొదటి హ్యాపీ ఉగాది. రేపు మార్నింగ్ అయితే ఉగాది పండుగ. మనందరికి కూడా మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి అనేది నేనైతే మీకు ఈ వ్లాగ్ లో మొత్తం కంప్లీట్ గా చూపిస్తా. ఉగాదికి పచ్చడా గానీ బచ్చప్పాలు గానీ చేస్తారు కదా, ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. కంప్లీట్ మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ అనేది ఎట్లా అవుతుందో అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో కంప్లీట్ గా ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అందరికి, హ్యాపీ ఉగాది. చూడండి ముగ్గు అయితే తీసేసింది. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇంట్లో మా డాడీ మామిడారు మస్తు కష్టపడుతుంది పండుగని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పండగకైతే దేవుని అడుగుతారు కదా, మా తమ్ముడు అయితే ఇప్పుడు దేవుని అడుగుతుండు. ఈడ మా తమ్ముడు ఈడ అడుగుతాడు, నేను ఆడ దుర్గమ్మని అలంకరణ చేస్తా. ఇంకా స్టార్ట్ చేయలేదు. భక్షాలకైతే పిండి నానబెడుతుంది. ఇప్పుడు నేను పిండి కలుపుతుంది, పిండి కలుపుతుందంట. నేను మా డాడీ బస్ స్టాప్ పోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మీదకి చున్ని రాలే, నాకు చున్ని లేకపోతే మంచిగా అనిపేది. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్ని వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. పచ్చడా ఏమేమి వేస్తారు పచ్చళ్ళ? సోంపు, వేప పువ్వు, మామిడికాయ, గసాలు, కొబ్బరి, చింతపండు, బెల్లం అన్ని వరకు వేయాలి. న్యూ ఇయర్ ఎట్లనో బయటకి ఈ న్యూ ఇయర్ అంటే ఆ ఇంగ్లీష్ రేపు మమ్మీ వాళ్ళ నాయనమ్మ వస్తుందట. ఆమె వచ్చినాక అన్ని బ్లాగ్ తీసి పెడతాం మీ అందరికి. అంటే అప్పటి కాలం ముసలు బాగా శాస్త్రాలు చెప్తారు కదా, ఆమె కొంచెం ఈ జనరేషన్ ఆమె కాదు, ఓల్డ్ జనరేషన్ ఆమె కదా, ఆమె దగ్గర శాస్త్రాలు బాగుంటాయి. పప్పు ఉడికిందా లేదా చూద్దాం. మనం ఇప్పుడు మా మమ్మీ అవి వేసుకునే లోపు మనం దుర్గామాతను గుదిచ్చేద్దాం. మా తమ్ముడు అయితే దేవుని మొత్తం కడిగేస్తుంది. ఇప్పుడు మనం ఈడ దుర్గామాతని కూద్దాం. మమ్మీ దుర్గమ్మ కొత్త డ్రెస్ ఏమన్నా చీర అన్నీ ఉండేది. అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. దుర్గమ్మని డాడీ పెడుతున్నాడు. మా మమ్మీ మొత్తం బచ్చాలకి అదేమంటారు మమ్మీ పూర్ణం ప్రిపేర్ చేస్తుంది. పచ్చడికి ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు ఆ పూర్ణం అయిపోగానే పచ్చడి స్టార్ట్ చేస్తాడు. డాడీ వేసాడు పచ్చడి, నేను పెట్టుకున్నా. మా మమ్మీ పోస్తుంది పానకం. మా మమ్మీ మా తమ్ముడు పచ్చడి స్టార్ట్ చేశాడు ఇప్పుడే. ఇంట్లో మగ పిల్లగాలు చేయాలి పచ్చడి అంటే, మా డాడీ ఏమో బయటికి వెండి పని మీద, మమ్మీ తమ్ముడు చేస్తాడు. చింతపులుసు వస్తుంది. వీడియో ఇస్తారు ఎవరు లేరు, అందుకే నేను తీస్తున్నా, అందుకే నేను వస్తాను వీడియోలో. మా తమ్మునికి నాకు మాటలు లేవు. నైట్ గొడవ అయింది, పొద్దునుంచి మాట్లాడుకోవట్లే, అందుకే వ్లాగ్లో కూడా మాట్లాడుకోవట్లే. గొడవ సమానం చెప్తా. చిన్నోళ్ళు అయ్యండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే గొడవలే అవుతాయని. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా.
పసుపు కలుపుతున్నా మమ్మీ నా కాళ్ళకి పెట్టనీకి. మమ్మీ బచ్చాలు అయితే స్టార్ట్ చేసింది. ఇది అయిపోగానే దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి దీపం ఇట్లా పెట్టేసి అయిపోతుంది ఉగాది పండగ. భక్ష్యాలు అయితే అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు దేవుళ్ళకి ఎక్కించి ఒకటే లేట్ ఉంది. దేవుడు మా డాడీ మీద వేస్తుండే. ఇది ఇస్తున్నా డాడీ ఫ్లవర్స్, దేవుడికి ఫ్లవర్స్ పెడుతున్నాం. దేవునికి ఫ్లవర్స్ అంట. పచ్చడి అయిపోయింది. ఇప్పుడు డాడీ దేవుళ్ళకి పెడతానికి అన్ని అవిటలో పోసి పెడుతుండు. అన్నీ అయితే తెచ్చి హాల్లో పెట్టినాం. ఇక అందరం కూర్చొని తింటాము. మాదొక అలవాటు ఏంటంటే అందరం రోజు డైలీ రొటీన్ కూడా అందరం కూర్చొని తినడమే. డాడీ ఎట్లా టేస్ట్? ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ యుగాది బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. గంట కొట్టడం మర్చిపోకండి.